అనుకుంటాను నేను. ఓకే. ఏంటి సార్ ఈ కథకి ఏంటి మూలం ఏంటి? ఖాళీగా కూర్చొని ఆలోచన వచ్చిందా? లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నదా? ఎక్కడ మొదలైంది అరుణారెడ్డి? ఏం లేదు, నేను సినిమా వాడిని, హ్మ్. సినిమా చేయాలి, మళ్ళా మనకి ఉంది కదా హ్మ్. ఏదైనా, ఎక్కడ ఆగి లేను. హ్మ్. కాకపోతే పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు హ్మ్. ఆడితో 2 ఏళ్ళ 3 ఏళ్ళలో వెళ్ళాల్సి వచ్చింది తప్పితే హ్మ్. దీన్ని పోగొట్టుకోరుగా. అంతే కదా మరి. దీన్ని పోగొట్టుకుని దేన్ని పోగొట్టుకోం. మీ ఐడెంటిటీ సినిమా కదా! అంతే కదా! నేను ఈ నా జీవితంలో ఈ మిస్టేక్ చేశాను, చేయకుండా ఉండాల్సింది అనేది ఎప్పుడు లేదు. సినిమాలో. సినిమాలో కాదు, రాజకీయాల్లో కాదు, సమాజంలో కాదు, ఎక్కడైనా కానీ నేను ఎప్పుడు ఈ పొరపాటు చేశానే, పొరపాటు చేసి ఉండొచ్చు, ఈ తప్పు చేశానే అనేది లేదు ఇప్పుడు నా జీవితంలో. రిగ్రెట్ లేదు లైఫ్‌లో. రిగ్రెట్ ఎందుకు? నేను ప్రేమించి ఏ పనైనా ప్రేమించి చేస్తా. నేను వాళ్ళు పిలిచారని వీళ్ళు పిలిచారని మెహర్బానీ కోసం అట్లేదు, ఓకే. డబ్బు కోసం అవినీతి కోసం అది లేదు. ఓకే. మీ జర్నలిస్ట్ అందరూ తెలుసు హ్మ్. నేను ఎంత తింటానో ఏం చేస్తానో మీకు తెలుసు. హ్మ్. హ్మ్. మీరు అంటే ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ ఏంటంటే చిరంజీవి గారి దగ్గర నాకు తెలియకుండానే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ప్రజారాజ్యంలో. అంటే ఎందుకంటే పోసాని మన నిజాయితీ పరుడురా, అసెంబ్లీలో కూడా బాగా మాట్లాడతాడు, 10 మందికి సమాధానం చెప్పగలడు అని ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి ఇవ్వాలి, ఎమ్మెల్యేగా నాకే ఇచ్చారు. అవును. అవును. ఇస్తే అప్పుడు నేను చిరంజీవి గారు నా మీద ఎంత అంచనా ఉందో ఆ అంచనా ప్రకారమే ఎలక్షన్ చేశా. ఎలక్షన్ ఇంజనీరింగ్ మీ ఎలక్షన్ నాకు తెలుసులేండి సార్. తెలుసుగా. మీ ఎలక్షన్ ఎలా చేయకూడదో 7 లక్షలు. రాజకీయ నాయకులు ఎలక్షన్ ఎలా చేయకూడదో అలా చేశారు మీరు. ఆ, రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, అలా చేయలే మీరు. అదే అంటున్నా. చేయలే. హ్మ్. నేనేం చేస్తానంటే సినిమాలో కూడా ఆపరేషన్ దుర్యోధన ఖర్చు పెట్టినట్టే పొదుపుగా జాగ్రత్తగా ఖర్చు పెట్టారు. అవును, అంతే కదా! అంటే ఇప్పుడు నాలాంటి వాడు కూడా బ్రోకర్ అయితే సొసైటీ నాశనం అయిపోయింది. నాకు మళ్ళీ సినిమాకి వద్దాం. సినిమా వెనక్కి వద్దాం. ఏంటి ఆపరేషన్ అరుణారెడ్డి ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగాను. అరుణారెడ్డి అనేది ఒక జర్నలిస్ట్ కథ, హుహు. మీలాంటి జర్నలిస్ట్ కథ. ఓకే. అంటే జర్నలిస్టు అనేవాడు నిజాయితీగా ఉంటే హ్మ్. సొసైటీ చైతన్యమవుతుంది. హ్మ్. ఒక రాష్ట్రపతి అయినా, ఒక సుప్రీంకోర్టు అయినా, ఒక ప్రధానైనా మీ వెంక తొంగి చూస్తారు. ఫోర్త్ పిల్లర్. ఏంటి చేస్తున్నాడు ఈయన, ఓన్లీ ఒక బుక్తో, ఓన్లీ ఒక పెన్నుతో ఎంత చేశాడా, ఎంత కళ్ళు తెరుచుకునేలా చేశాడా, సమాజాన్ని చైతన్యపరిచాడా అన్నవాడి కథ ఇది. ఓకే. ఓకే. అంటే జర్నలిస్ట్ అనేవాడు నిజాయితీపరుడైతే సొసైటీ బాగుంటుంది. కానీ జర్నలిస్టుల పైన చాలా స్టోరీస్ వచ్చాయి ఇప్పటికి. ఉండొచ్చు. ఇదేంటి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? మీరు తీసిన మూవీకి దానికి డిఫరెన్స్ ఏంటి? అంటే అంటే ఇవి అంటే ఎమోషన్, డబ్బులు, వాళ్ళు కొట్టుకోవటాలు, వచ్చి పొడవటాలు, విలన్స్ వచ్చి బీరబట్టాలు, అలాంటివి కాదు ఇది. ఓకే. అతనికి ఆమె చెప్పింది, ఏం చెప్పిందంటే నేను ఒక యూనివర్సిటీలో జర్నలిస్ట్, నా పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి. నేను ఒక టీవీకి వచ్చా, ఒక ఛానల్లో పనిచేయటానికి వచ్చా, నన్ను ఫ్రీగా ఇచ్చాడు ఆ చైర్మన్. నేనేం మీ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నానంటే రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. అలా కాకుండా ఎవరు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళని ప్రజల ముందు పెడతా, ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళ పేర్లు పెడతా. ఓకే. ఆ పేర్లు ఈ పేర్లు 2 పెడతా ప్రజల మధ్య. మీరు ఎవరిని చూజ్ చేసుకుంటారో చూసుకోండి. ఎవరిని చూజ్ చేస్తే సమాజం బాగుపడుతుంది, మీ కుటుంబం బాగుపడుతుంది, మీ రాజకీయ చైతన్యం బాగుపడుతుంది అనేది మీకు వదిలేసా ప్రజలకి అనే లేడీ కథ. జర్నలిస్ట్ ఆ కథ. సో ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఈ స్టోరీ తీయడం వెనక రీజన్ సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవటమా? ఈ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు, ప్రజలకు, లేకపోతే దేశానికో ఏమైనా ఒక సందేశాన్ని, ఏమైనా ఒక సమాచారాన్ని, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడమా?
డబ్బుల కోసం మనం వాళ్ళ వల్లగా చేయటం ఉమ్, అంటే ఈ సినిమా బాగుంటే ఉమ్, సినిమా బాగుంటుంది, నాకు పేరు వచ్చుద్ది, పేరుతో పాటు డబ్బులు కూడా వస్తాయి. ఉమ్. వస్తాయిగా, ఏదైనా వ్యాపారమేగా. అంతే మరి. రైతు కూడా వ్యాపారమేగా, అది వ్యవసాయం కాకపోతే మాది వ్యాపారం, ఉమ్, అది వ్యవసాయం అంటారు మీరు. ఉమ్, ఆయన కూడా బాగా ఇలాంటి ఎరువు వస్తే, నాణ్యమైన పంట పండితే. విత్తనం వస్తే, నాణ్యమైన సరసమైన మార్కెట్ రేట్ వస్తే వాడు కోట్లు కోట్లు డబ్బులు వస్తాయి. ఉమ్, ఏమి ఇవ్వకుండా ఇంకోటి అయిపోతే రేపు అన్నీ పంట కట్టేసుకొని ఇంట్లో పెట్టుకుందానికి తుఫాను వస్తే నాశనం అయిపోతే అలా జరగాలి పోసానికి తప్ప ఉమ్, మీరు చెప్పినట్టుగా లేదు. ఉమ్, ఆ డబ్బుల కోసం వ్యాపారం. సినిమా అంటే డబ్బుల కోసమే సినిమా ఆడుద్ది అంటే నేను నమ్మను. ఉమ్, నేను బూస్ట్ ఏం చేసుకుంటానంటే ముందు నాలో స్ట్రెంగ్త్ ఉందా లేదా, ఉమ్, ఈ క్వాలిటీ ఉందా లేదా, ఈ సినిమా జనకు నచ్చుద్దా లేదా, ఉమ్. ఇవన్నీ చూసుకుంటా. ఓకే. అప్పుడు 1 నెల 2 నెలలు 3 నెలలు కూడా ఇది బాగాలేదు, చండాలం, బాగాలేదు, ఇది ఏం చూస్తాడు ఇందులో చూసి ఏం ఫీల్ అవుతాడు. కనీసం ఆలోచనలు ఎక్కర్లా, ఆనందంగా ఉండాలి, ఉమ్. ఎమోషనల్గా ఉండాలి, నా పాయింట్ సెంటిమెంట్గా నా ఉండాలి. పాయింట్ ఏంటంటే, పోసాని ఒకటి సమాజం గురించి అనుకుంటున్నారు. ఆ అనుకుంటున్న దాన్ని ఆపరేషన్ అరుణారెడ్డి అనే క్యారెక్టర్ ద్వారా సమాజానికి చెప్పదలుచుకున్నారు. ఒక వెర్షన్. పోసాని చాలా రోజులు అయిపోతుంది, ఒక సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. మొదటిసారి ప్రొడ్యూస్ చేసి ₹4 సంపాదించుకుందాం అనుకుంటున్నారు. సంపాదించుకోవాలి కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అన్ని పెట్టి సినిమా తీస్తున్నారు. ఇదా ఈ 2 పాయింట్స్లో ఏది అన్నట్టు? అంటే ఎట్లా ఉంటుందంటే, అఫ్కోర్స్ ఫస్ట్ పాయింట్ కూడా డబ్బులు వస్తాయి, కాదు. సినిమా ఆడితే ఇప్పుడు నేను రైటర్గా నేను ఇప్పుడు కొత్తగా రైట్ చేస్తుంటే అప్పుడు మీరు ఆలోచించాలి. ఓకే, ఓకే. నాది ఇప్పుడు మోర్ దాన్ 3 40 decades. ఏళ్ల కిందట పెన్ను పట్టుకున్నవాడిని, అక్కడే సూపర్ డూపర్ హిట్లు రాసిన వాడిని, వరుస పెట్టి 70-80% దాకా వచ్చిన వాడిని. ఇప్పుడు ఇది కాకుండా నేనేమన్నా ఇక బ్రోకర్ పనులు చేస్తే డబ్బులు సంపాదించుకుంటానంటే ఈజీ కదా నాకు. నేను పైరవీలు చేసినా, బ్రోకర్ పనులు చేసినా, పైరసీలు చేసినా ఇవన్నీ నాకు డబ్బులు వస్తాయి కదా. ఓకే. ఇక్కడ రావటం మీ దగ్గరికి, సో మేకింగ్ మనీ ఈజ్ నాట్ ఇంకో జర్నలిస్ట్ దగ్గరికి నేను రావటం 100% వేస్తాడు. అలా కాకుండా బ్రోకర్ పనులు చేసేవారు అక్కడో పెద్దవాడి దగ్గర కూర్చొని ఎంతో డబ్బులు. సో మీకు తెలిసిన పని చేద్దాం అనుకున్నారు అంతే. మీకు తెలిసిన పని, మీకు వచ్చిన పని. ఇది నాకు తెలిసింది ఏంటంటే, నా కథ తెలుసు, మంచితనం తెలుసు, హ్యూమానిటీ తెలుసు. లంగా పనులు నాకు తెలియవు, బ్రోకర్ పనులు తెలియవు, చీటింగ్ నాకు తెలియవు. ఎట్టయినా కానీ ఏదో ఒకటి తోసేసేసి ఈ డబ్బులు సంపాదించాలి అనేది నాకు తెలియవు. నాకు తెలిసింది ఏంటంటే, నేను బాగా రాస్తే, డైలాగ్స్ బాగా రాస్తే, కథ బాగా రాస్తే, స్క్రీన్ ప్లే బాగా రాస్తే, సినిమా ఆడితే పేరు వచ్చింది, పేరుతో పాటు డబ్బులు వస్తాయి. అంతే. ఈ 2 నా కాన్సెప్ట్ ఉంది. ఓకే, పేరు వస్తుంది, దాంతో డబ్బులు ఆటోమేటిక్ రాకుండా దేనికి అంతే కదా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా కానీ, నేను ఈ కాకి బట్టలు వేసుకున్నాను, ఈ బాకీ బట్టలు తెచ్చుకుంటే ఇంతమంది ప్రజల్ని, ఈ సొసైటీని నేను ఎంతో బాగా ముద్దేశాను అనగానే వాడికి పద్మశ్రీ వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది. అవి వాడికి జీతం ఇంకోసమే చూడలా. నేను పెద్ద సిన్సియర్ హానెస్ట్ అంటే చనిపోతే ఇది కూడా పెడతారు, విగ్రహం కూడా పెడతారు. ఇక్కడ పెట్టారు, నారాయణ ఉంది కదా చిక్కడపల్లి పక్కన, అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ విగ్రహం పెట్టారు. ఉమేష్ చంద్ర గారు ఎప్పుడో ఒక ఆఫీసర్, పెద్ద పోలీస్ అధికారి ఉంది, చాలా ఉన్నాయి. అక్కడ ఉంది మన చంద్రబాబు నగర్లో, ఎస్ఆర్ నగర్లో మన ఉపేంద్ర గారా, ఉమేష్ చంద్ర గారు. మరి అలాంటి వాడికి ఒక శిల్పం తయారవుద్ది. అవినీతి పరుడికి ఒక రాయితో ప్రిపేర్ చేస్తారు, ఓకే, శిల్పంతో కాదు. ఓకే. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరు ఇచ్చే అప్పీల్, సినిమా చూడండి, అది చూడండి అనేది ఏం లేదు. ఇది నేను రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా, అదిగా ఇందులో కమర్షియాలిటీ ఉంటుంది. ఓకే, క్రమశిక్షణ ఉంటుంది, కమర్షియాలిటీ ఉంటుంది. ఇది బాగా ఆడితే డబ్బులు వస్తే
నేను అనుభవిస్తా. ఉమ్, సేమ్ టైము నాకు చేతనంత సేవలు చేస్తూ ఉంటా. ఉమ్, చాలా చేశా, ఉమ్, మీకు తెలిసే ఉంటుంది. చాలామందికి ఎక్కడో బీహార్ పోయి కూడా గుండె గుండె దాన్ని ఉంటారు హార్ట్ అటాక్, దానికి కూడా డబ్బులు ఇచ్చా. Stunts. 1,50,000 ఆ రోజుల్లో 1,50,000 పెట్టుకి ఉమ్, అప్పుడు ఇచ్చా. మరి ఉమ్, ఉమ్, అది దేనికి ఇచ్చాను? నేను బాగా రైడర్ కాబట్టి సక్సెస్ అయితే డబ్బులు వచ్చినాయి. డబ్బులు వస్తే నా కళ్ళ ముందు చావు బతుకుల్లో ఉన్న పిల్లలు చాలామంది దొరికారు. అయ్యో వీడి బతికితే బాగుండే అని డజన్లుగా నేను సాయం ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేయించి ఉమ్, వాళ్ళు బతికారు. మీకు వెల్త్ వస్తే ఇంకొంతమంది ఆ. నీడి వాళ్ళకి వెళ్తుంది అది చేశాక. అంతే కదా.